హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మార్కెట్లో ఎలా జరిగింది అండ్ ఇంకోటి ఏంటంటే సెన్సెక్స్లో ఒక మంచి ఆపర్చునిటీ అనేది సాటర్డే రోజు వచ్చింది కదా. సో వాటిని ఎంతమంది అంటే మన ఎడ్యుకేషన్ పర్పస్లో మన ఛానల్ని చూసి ఎంతమంది అబ్జర్వ్ చేశారో, ఇన్ కేస్ వాళ్ళు అబ్జర్వ్ చేసిన దాంట్లోనైనా సమ్ ప్రాఫిట్ అనేది వాళ్ళకు వచ్చింది లేకపోతే వస్తుంది అనే నమ్మకాన్ని మాత్రం కంపల్సరీగా వాళ్ళకి వచ్చే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో చెప్పే ప్రతి ఒక్కటి కూడా ఎడ్యుకేషన్ పర్పస్లో మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ జెన్యున్ కంటెంట్ ఉంది, ఓకేనా. మీకు నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా ఏంటి అంటే ఎక్స్పెరిమెంట్లతోనో లేకపోతే నేను ఎడిట్ చేసి చెప్పడం కాదు. మార్కెట్ ఎలా వెళ్తుంది, మనం ఎలా వెళ్ళాలి, మార్కెట్ డైరెక్షన్ ఎలా మనం అబ్జర్వ్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే ఫైన్. ఇప్పుడు మనము బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం పదండి. చూడండి, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో మనం ఈ లైన్ ఉంది చూసారా, నేను చెప్పాను సపోర్ట్ రెసిస్టెన్స్ అయితే కాదబ్బా. కాకపోతే మార్కెట్ మాత్రం ఈ రేంజ్కి వచ్చిన తర్వాత ఏమని చెప్పాను, ఇక్కడ నుంచి డౌన్ అవ్వడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంత ఫాస్ట్గా అప్ సైడ్ వెళ్ళిపోయి న్యూ హైని క్రియేట్ చేసే అంత అయితే ఆ పాసిబిలిటీ తక్కువ ఉండదమ్మా. సో మార్కెట్ అనేది ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాతైనా మళ్ళీ రిటర్న్ అవ్వడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉందని చెప్పడం జరిగింది, ఓకేనా. సో చూడండి ఇక్కడ మార్కెట్లో ఏం జరిగింది అనేది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడు కూడా బడ్జెట్ టైంలో ఏంటి అంటే మార్కెట్లో మంచి ఒక అగ్రెసివ్ క్యాండిల్ అనేది పడుతుంది. ఎలా, దోజీ క్యాండిల్ లాగా, ఓకే. అది మనకు అప్ సైడ్ మంచి మూమెంట్ ఇవ్వడానికి లేదంటే డౌన్ సైడ్ వెళ్ళడానికి ఇలా ఏం పాసిబిలిటీ ఉండదు. దోజీ క్యాండిల్ అనేది చాలా అగ్రెసివ్గా క్రియేట్ అవుతుందన్నమాట. మీకు ఒకవేళ ఇక్కడ ఏంటి అంటే మీరు రీసెంట్గా కాకుండా ప్రీవియస్ ఉంటాయి కదా బడ్జెట్ మీటింగ్స్లో, సో ఎలా జరిగింది ఏంటి అనేది ఒకసారి చూడండి, మీకు తెలుస్తూ ఉంటుంది, ఓకేనా. డాటా అయితే మనకు అవైలబుల్గానే ఉంటుంది కదా, ఓకే. సో ఎలాంటి టైంలో అంటే ఏ డేస్లో మనకు బడ్జెట్ మీటింగ్ అయింది, అలాంటి టైంలో ఎలాంటి క్యాండిల్ అనేది రిప్రజెంట్ అయిందని చూస్తే మోస్ట్లీ 80-85% వరకు దోజీ క్యాండిల్ క్రియేట్ అవుద్ది. కాకపోతే అది కొంచెం మంచి క్యాండిల్ అంటే ఒక 1000-1500 రేంజ్ లేకపోతే 2000 రేంజ్లో కూడా దోజీ క్యాండిల్ అనేది క్రియేట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది బడ్జెట్ టైంలో, ఓకేనా. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఏంటంటే ఇప్పుడు కంప్లీట్గా డౌన్ వస్తుంది అనేసో లేకపోతే అప్సైడ్ వెళ్తుంది అని చెప్పడం కాదు. మార్కెట్ ఎలా వెళ్ళినా కూడా మన ఆ డైరెక్షన్ని పట్టుకొని మనం వెళ్తాం అంతే. కంపల్సరీ ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ వెళ్తుంది, ఇక్కడ బై చేయండి, ఈ స్ట్రైక్ కొనండి అని చెప్పట్లా. లేకపోతే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తుంది, పుట్టు తీసుకోండి, ఈ స్ట్రైక్ అని చెప్పను. ఎందుకంటే మేము చేసేది ఇక్కడ క్యాండిల్స్ని బేస్ చేసుకొని కాదు, ఒక 20% మాత్రమే క్యాండిల్స్ని మేము యూజ్ చేయడం జరుగుతుంది. 60% వరకు కంప్లీట్గా స్ట్రక్చర్స్ని మాత్రమే అప్లై చేయడం జరుగుతుంది, ఓకే. సో అదొకసారి మీకు చెప్దాము అన్నట్టుగా నేను డైలీ చార్ట్కి వెళ్ళాను అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇప్పుడు ఎలాంటి క్యాండిల్ అనేది మూమెంట్ ఇస్తుంది అంటే చాలా మన కన్సల్టేషన్ తర్వాత బ్రేక్ చేసింది, ఓకేనా. సో తర్వాత ఏంటి అంటే ఇక్కడ ఉన్న ఆర్డర్స్ యొక్క అంటే బల్క్లో ఆర్డర్స్ ఉన్నాయని చెప్పాను కదా, సో వాటి రిఫ్లెక్షన్తో కొంచెం మూవ్ అయింది బై అప్ సైడ్. కాకపోతే డౌన్ సైడ్ ఇంకా ఆర్డర్స్ ఉన్నాయి, ఓకేనా. డౌన్ సైడ్ ఎక్కడి వరకు ఉన్నాయి అనేసి కూడా మీరు అనవచ్చు. చూడండి మనకి ఇక్కడ ఉన్నాయి ఆర్డర్స్ చాలా, ఓకే. చాలా వరకు ఏంటి అంటే ఇక్కడ నుంచి యూటర్న్ తీసేసుకుంది మార్కెట్, అప్ ట్రెండ్కి వెళ్ళిపోతుంది, ర్యాలీ అవుతుంది, అలా కాదు. మార్కెట్ అనేది డౌన్ సైడ్ రావాలి, ఇంకొంచెం మార్కెట్ అనేది కరెక్షన్ అయితే ఏంటి అంటే మనకి ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది, ఓకేనా. ఈ జోన్లో అవుతుందా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జోన్లో అవుతుందా తెలీదు, కానీ ర్యాలీ తీసుకోవాలి మార్కెట్ అంటే మాత్రం కంపల్సరీగా కన్సల్టేషన్ అవుతుంది, ఓకేనా. ఇది ఇక బండ గుర్తు అబ్బా, ఓపెన్గా తెలుగులో చెప్పాలంటే బండ గుర్తు మనం అంటాం కదా, ఇవి కంపల్సరీగా ఇది ఇట్లా ఉంటుంది అనేసి. సో ర్యాలీ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే కన్సల్టేషన్ చేస్తుంది మార్కెట్, ఓకే. అది ఈ ఫస్ట్ లైన్ మీద జరుగుతుందా లేకపోతే ఈ మధ్యలో జరుగుతుందా అనేది చూడాలి. ఎందుకంటే ఆర్డర్స్ అనేవి ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఉన్నాయి, ఓకేనా. సో నేను ఇంకో విషయం కూడా చెప్పాను, ఈ క్యాండిల్స్ ఉన్నాయి చూసారా, ఈ క్యాండిల్స్ యొక్క టేల్స్ ఉన్నాయి కదా హై, సో అక్కడ ప్రతి కాడ ఏమని చెప్పాను,
ఆర్డర్స్ ఉన్నాయి. సో కొంచెం స్పైక్ అవుతున్నాయినా మళ్ళీ రావడానికి పాసిబిలిటీ ఉంది డౌన్ సైడే అని. ఓకే, ఈ క్యాండిల్ యొక్క హై చూడండి 47,383. ఓకే, దీని యొక్క లో చూడండి మీరు 47,844. ఓకే, అండ్ 44 హై చూడండి అనగా 47,363. సేమ్ జోన్లో 47,844 అంటే నియర్ బై కదా. సో ఇన్ కేస్ ఈ హైకి మళ్ళీ వచ్చినా కూడా ఏంటి అంటే మూమెంట్ అనేది తీసుకోవడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, చాలా బల్క్లో అంటే బల్క్లో ఆర్డర్స్ ఉన్నాయి. ఈ దోజీ క్యాండిల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక నేను ఎందుకు ఈ క్యాండిల్ నుంచి అని చెప్పలేదు అంటే ఆల్రెడీ ఒకసారి ఇక్కడున్న ఆర్డర్స్ని తగిలాయి. సో దానివల్ల ఏంటంటే ఎంతో కొంత ఒక 15-20% అయినా కూడా క్లియర్ చేసి ఉంటుంది. 100% అనుకుంటే ఇంకో 80% అయినా ఉండే ఉంటాయి. ఓకే, సో వాటిని వాళ్ళ ఇంటెన్షన్ డౌన్ సైడ్ ఉంటే మాత్రం ఇలాగే సేమ్ మంచిగా డౌన్ సైడ్ వెళ్తూ అప్ సైడ్ వెళ్తూనైనా మళ్ళీ డౌన్కి రావడం అలాగే చేస్తామన్నా ఈ జోన్కి రావడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, సో ఇదండి బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఒకసారి సెన్సెక్స్ చూద్దాం కదండి. ఇంకో విషయం, బ్యాంక్ నిఫ్టీలో మనకి ఇప్పుడు ఈ మంత్ ఎలాంటి క్యాండిల్ పడుతుంది, ఎలా పాసిబిలిటీ ఉంది అనేసి అంటే మనకి ఎప్పుడు కూడా ఏ వీక్లీలో అయినా లేకపోతే మంత్లీ వైజ్లోనైనా ఇక్కడ 3 వేసే ఉంటాయి. ఒకటి అగ్రెసివ్ క్యాండిల్, ఒకటి మన అగ్రెసివ్ దోజీ క్యాండిల్ పడడానికి పాసిబిలిటీ ఉంటుంది. 3 ఏంటి అంటే రెడ్ గ్రీన్ కలర్స్ ఉంటాయి కదా, అంటే అప్ సైడా డౌన్ సైడా అనేది. సో ఒక అగ్రెసివ్ క్యాండిల్తోని ఈ లాస్ట్ క్యాండిల్ ఉంది కదా లాస్ట్ మంత్ది, సో వీటి యొక్క హై ఉంది కదా, హై అండ్ లో ఎటైనా ఒక సైడ్ బ్రేక్ చేస్తుంది. ఓకే, లేదంటే ఇక్కడిక్కడే ఒక మంచి క్యాండిల్ అనేది దోజీ క్యాండిల్ ఫామ్ చేస్తుంది, లేదంటే బ్రేక్ చేసి ఎటైనా ఒక సైడ్ మంచి మూమెంట్ ఇస్తుంది. ఈ 3 డైరెక్షన్సే ఉంటాయి. ఓకే, మీరు ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ అని లేకపోతే ప్యాటర్న్స్ అని హెడ్ అండ్ షోల్డర్ అనేసి లేకపోతే కప్ హ్యాండిల్ ఇవన్నీ కాకుండా క్యాండిల్స్ని ఇలా అబ్జర్వ్ చేయడం బెటర్. ఓకేనా, ఈవెన్ ఇంత ఆపర్చునిటీ ఉన్నా కూడా మేము ఇక్కడ 20% మాత్రమే అంటే నేను ట్రేడింగ్ చేసే దాంట్లో నేను ఒక 20% మాత్రమే క్యాండిల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాను. ఓకేనా, సో ఇలాంటి ఒక క్యాండిల్ పడడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఒకసారి చూడండి మీరు. ఓకేనా, ఇక్కడ మేమేం ఎవ్రీడే చేంజెస్ చెప్పట్లేదు కదా మన ఛానల్లో. ఈ క్యాండిల్ ఉంది, ఈ క్యాండిల్ యొక్క హై ఉంది, లో ఉంది, టేల్స్ ఎక్కడికి వెళ్తుంది, ఆడికి వెళ్ళినాక మార్కెట్ ఏం చేస్తుంది, ఎలా మూమెంట్ తీసుకుంటుంది, దోజీ క్యాండిలా లేకపోతే మంచి మూమెంట్ ఇచ్చే అగ్రెసివ్ క్యాండిలా లేకపోతే ఇక్కడ ఉన్న హైనా లోన బ్రేక్ చేసి ఒక మంచి క్యాండిల్, అది రన్నింగ్లో తెలుస్తూ ఉంటుంది కదా, అంతేనా కదా. సో చాలా చిన్నవి, కాకపోతే ఏంటంటే అర్థం చేసుకోనికి చాలా పెద్ద టైం పడుతుంది. ఓకే, కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి మీరు వింటే బాగుంటుంది అంతే. ఓకే, చూడండి ఇక్కడ సెన్సెక్స్లో మన వ్యూ పాయింట్ ఆఫ్ ఏంటి అంటే మనకి ఇక్కడ నార్మల్ క్యాండిల్ కనిపిస్తుంది కదా ఇవాళ డేలో, కానీ ఒకసారి 50 minutes చార్ట్కి వెళ్ళండి, గ్యాప్ డౌన్ చూడండి. ఎవరైతే సాటర్డే రోజు ఒక మంచి రేంజ్లో వాళ్ళు ఆల్రెడీ మనం షార్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది కదా సెన్సెక్స్లో మన స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, సో వాటి యొక్క ప్రైస్ యాక్షన్ ఎలా మూమెంట్ ఇస్తుంది అనేసి, అవునా కదా. సో దాన్ని ఒకసారి మీరు చూడండి ఇప్పుడు, ఎందుకంటే రేపు మనకు ఎక్స్పైరీ ఉంది కదా సెన్సెక్స్ అనేది వీక్లీ వైజ్లో. ఈ వీక్ది 7 days చార్ట్ వస్తుంది కదా, ఆ ప్రైసెస్ ఎలా ఉన్నాయి చూడండి, క్యాండిల్స్ ఎలా ఉన్నాయి, 50 minutes క్యాండిల్ ఎలా ఉంది, 5 minutes క్యాండిల్ ఎలా ఉంది అని పక్క పెట్టేసి ఇవి చూడడం పక్క పెట్టేసి ఆ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, వాడి యొక్క మూమెంట్ ఎలా ఉంది, ఎటు నుంచి ఎటు వెళ్ళింది అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కొంచెం తెలుస్తుంది. ఓకే, ఇక్కడ ర్యాలీ అయినట్టు ఉంది కదా, చూడండి డేలో మనకి ఇక్కడ మంచి ర్యాలీ అయింది, కానీ ఎక్కడ కూడా మూమెంట్ ఇవ్వలేదు, అవునా. ఎందుకంటే మినిమం ఒక 1500 రేంజ్లో కూడా మనం తీసుకునే 600 to 650 రేంజ్లో ఆపర్చునిటీ అనేది ఇవ్వలేదు. అప్ సైడ్ వెళ్ళిపోయింది కావచ్చు, కానీ ఈ దోజీ క్యాండిల్ ఉందా, ఇది మనకు సాటర్డే రోజు ఆపర్చునిటీ ఇచ్చింది. ఎవరైతే దాన్ని యూజ్ చేసుకున్నారో వాళ్ళకి ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఈ గ్యాప్ డౌన్ ఉంది కదా, సో ఇందులోనే ప్రాఫిట్ వచ్చేసింది. నేను చాలా క్లియర్గా కూడా చెప్పాను షార్ట్ వీడియోలో.
ఎవరైతే సాటర్డే రోజు ఈ కాల్స్ అనేది హోల్డ్ చేసి ఉంటారో, ఈవెన్ వ్యూ పాయింట్ ఆఫ్ లో చెప్తే మీకు నమ్మకం ఉండి అబ్జర్వ్ చేసినా కూడా ఇక్కడున్న గ్యాప్ డౌన్ ఉంది కదా, ప్రీ మార్కెట్ క్లోజింగ్ తర్వాత షార్ట్ వీడియో చేస్తాం కదా, అందులో చాలా క్లియర్గా చూపించాను, ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ గ్యాప్ డౌన్ అయిపోయిందండి. ఎవరైనా సాటర్డే కాల్స్ హోల్డ్ చేసి ఉంటే మాత్రం సెన్సెక్స్కి సంబంధించి ప్రాఫిట్ అనేది బుక్ చేసేసుకోండి. ఓకే, మళ్ళీ ఆపర్చునిటీ కోసం వెళ్ళకండి, ఎందుకంటే ఎక్స్పైరీ రేపు ఉంది కాబట్టి ఎలాంటి ఎక్స్పెరిమెంట్లు వద్దు. వచ్చిన ఒక రూపాయిని కాపాడుకోండి, సరిపోతుంది. ఈవెన్ ఏదైనా ఆపర్చునిటీ ఉంటే నెక్స్ట్ వీక్కి వెళ్దాము అనేది చెప్పడం జరిగింది, అవునా? సో మీకు ఇక్కడ ఏంటి అంటే నేను ఎప్పుడూ జరిగింది లేకపోతే ఎన్ని ఇయర్స్ ఎన్ని మంత్స్ తర్వాత జరిగింది చెప్పట్లా, ఓకే, రన్నింగ్లో చెప్తున్నాను. మీరు దీన్ని క్లియర్గా అర్థం చేసుకోగలిగితే మీకు నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది, ఓకేనా? లేదు మేము ఇక్కడ టిప్స్ అని సర్వీస్ అని ఇస్తూ ఉంటాం, ఆఫ్కోర్స్ మేము కూడా ఇస్తున్నాం కాదనట్లా, కానీ నిజంగా అక్కడ మీరు ప్రాఫిట్ చూస్తున్నారా? మీ డిమాట్ అకౌంట్ అనేది గ్రీన్లో ఉంటుందా మంత్లీ వైజ్లో అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఓకే? ఎందుకంటే సడన్ స్పైక్స్ అనేది కంప్లీట్గా మంత్లీ వైజ్లో అట్లీస్ట్ ఒక హార్డ్లీ 3 to 4 టైమ్స్ వస్తుంది, ఓకే? సో ఆ స్పైక్లో మనకి 100 పాయింట్స్, 300 పాయింట్స్, 400 పాయింట్స్ అనేది కనిపిస్తుంది, కానీ దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఇక్కడ నుంచి 300కి వెళ్తుంది, 400 పాయింట్స్కి వెళ్తుంది అని చెప్పి చెప్తారు చూసారా? సో అలా కాకుండా మీరు ఎవరినైనా ఫాలో అవ్వండి, కాదనట్లేదు, ఓకే? కానీ ఎండ్ ఆఫ్ ద మంత్ మీ అకౌంట్స్ గ్రీన్లో ఉన్నాయా లేదా అనేది మాత్రం మీరు అబ్జర్వ్ చేసుకోవాలి, ఓకే? ఎందుకంటే వర్కౌట్ అవుతుంది అంటే గ్రీన్లోనే ఉంటాయి కదా, అంతేనా కదా మరి? సో మీరు ఫస్ట్ ఆ థాట్లోకి వెళ్ళండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే స్టాక్ మార్కెట్లో ఎవరు కూడా ఇక్కడ చిన్నపిల్లలు అయితే లేరు, అవునా? మినిమం నాలెడ్జ్ ఉండే తప్పించి స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి అని అనుకోరు. ఈవెన్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చెప్తే అర్థం చేసుకోగలుగుతారు కదా. ఇట్లా విజువల్గా చూపిస్తున్నాము అంటే ఈ క్యాండిల్స్ ఇలా హైస్ లోస్ ఉన్నాయి, ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది అంటే దాన్ని అర్థం చేసుకొని అబ్జర్వ్ చేసే అంత క్యాపబిలిటీ అయితే ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. సో దాన్ని బట్టి మీరే మీ ఓన్గా అనలైజ్ చేసుకొని వర్త్ ఉంది ఈ ఛానల్కి లేకపోతే ఈ కంటెంట్కి అనేసి మీరు అనుకున్న ఛానల్లో లేదా కంటెంట్లో నా ఛానల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి, ఓకే? ఎప్పుడు కూడా సెన్స్ని మాత్రమే యూజ్ చేయండి స్టాక్ మార్కెట్లో, ఓకేనా? ఇక్కడ మ్యాజిక్లు జరగాలంటే మ్యాజిక్ల కోసం చూసుకుంటే లైఫ్ ఆగమైపోతుంది, ఓకే? స్టాక్ మార్కెట్ మనం ఎంత సిస్టమేటిక్గా ఎంత కంట్రోల్గా వెళ్ళగలిగితే డ్రైవ్ చేసుకుంటూ అంత సేఫ్గా ఉంటాము, అంత ఇన్కమ్ అనేది మనం ఎర్న్ చేయగలుగుతాం, అంటే అంత మంచి ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఓకే? అంతే తప్పించి నేను అగ్రెసివ్గా వెళ్తాను, స్పీడ్ పెంచుతాను అంటే మాత్రం యాక్సిడెంట్లు అవుతాయి, ఇక కోలుకుంటామా లేదా 50-50 చాయిస్లోకి వెళ్ళిపోద్ది. సో అలా కాకుండా మీకు ఒక 1-2% మీ క్యాపిటల్లో లాస్ రాకుండా ఎవ్రీ మంత్ ఒక 2-5% వరకు ప్రాఫిట్ గెయిన్ చేసే క్యాపబిలిటీతోని ఎడ్యుకేషన్ వ్యూలో మీరు వెళ్ళండి, ఓకేనా? క్యాపిటల్ ఎప్పుడు కూడా ఒకటి డిపెండ్ అయ్యి కాకుండా మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఓకే? అబ్జర్వ్ చేసి దాన్ని బేస్ చేసుకొని మాత్రమే క్యాపిటల్ అనేది డిమాట్ అకౌంట్లోకి యాడ్ చేయండి, ఓకే? ఓకే అండి, ఇది ఓవరాల్గా మన ఛానల్లో. అండ్ వీడియోస్ చేయకుండా చాలా రోజులు అయిపోయింది, ఎందుకంటే కొంచెం వర్క్స్ ఉండిపోయాయి. ఎనీవే మీకు నా ఛానల్లో నేను చెప్తున్న కంటెంట్ అనేది వర్త్ ఉంది అనుకుంటే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.